మ్యూజియంస్ అనంగానే మనందరికీ గుర్తొచ్చేది గ్రేట్ ఇన్నోవేషన్స్ కానివ్వండి, డిఫరెంట్ యాంటిక్స్ కానివ్వండి, మనం వీటిని ఎక్స్‌పీరియన్స్ చేయడానికి మ్యూజియంకెళ్తాం కదా! బట్ ఇలాంటి ఒక మ్యూజియం ఉందని గూడా మీరు ఎక్స్‌పెక్ట్ జేయరు. సో, ఇట్స్ నథింగ్ బట్ ద మ్యూజియం ఆఫ్ ఫెయిల్యూర్స్. సో, ద ఫెయిల్డ్ ఇన్నోవేషన్స్ ఏవైతే ఉన్నాయో, అవన్నీ ఇక్కడ డెమాన్‌స్ట్రేట్ చేస్తారు. అసలు ఇది ఎవరు చేశారో తెలుసా? సామ్యూల్ అనే ఒక పర్సన్ ఎంటైర్‌లీ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కంట్రీస్ అన్నిటికి తిరిగి దెన్ హి గాట్ టు నో దట్ దీంట్లో చాలా ఫెయిల్యూర్స్ ఉన్నాయి. సో, ఇలాంటి ఫెయిల్యూర్స్‌ని నేనెందుకు డెమాన్‌స్ట్రేట్ చేయకూడదు? ఒక లెర్నింగ్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వకూడదు అని హి స్టార్టెడ్ ఎ మ్యూజియం ఇన్ 2017 ఇన్ స్వీడన్. సో, ఈ మ్యూజియంలో ఎంటైర్‌లీ ఫెయిల్యూర్స్‌ని డెమాన్‌స్ట్రేట్ చేస్తారు. వెరీ సింపుల్. వాళ్ళ గోల్ ఏంటి అంటే ఎవరికైనా గానియండి లెర్నింగ్ ఎక్స్‌పీరియన్స్ ఎక్కడి నుంచొస్తుంది? ఒక ఫెయిల్డ్ ప్రొడక్ట్‌ని చూసినా, ఒక సక్సెస్‌ఫుల్ ప్రొడక్ట్‌ని చూసినా, రైట్? సో, సక్సెస్‌ఫుల్ ప్రొడక్ట్స్ మనకు చాలామంది డెమాన్‌స్ట్రేట్ చేస్తారు. చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. బట్ ఒక ఫెయిల్డ్ ప్రొడక్ట్ గురించి చాలా తక్కువ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో, అందుకే అక్కడి నుంచొచ్చే లెర్నింగ్స్ నుంచి లేదా ఒక ఫెయిల్యూర్ నుంచొచ్చే ఇన్నోవేషన్స్ ఎంత గొప్పగా ఉంటాయో ప్రతి ఒక్కళ్ళకి తెలియడానికి అండ్ ఆల్సో ఫెయిల్యూర్ అన్నది ఒక న్యాచురల్ ప్రాసెస్ అన్నది చూపించడానికే ఈ మ్యూజియం ఒక కంప్లీట్ ఎజెండా అనమాట. సో, మీకు గూడా ఇలాంటి మ్యూజియంకి వెళ్ళాలనుకుంటే అర్జెంట్‌గా స్వీడన్ ఎళ్ళండి.